అస్మద్ గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. అల్లా మాలిక్. పురాణాలు, ఆధ్యాత్మికత అనే ఈ ధారావాహికలో ఇంతవరకు మనం 3 ఎపిసోడ్లు విన్నాం. ఇది 4వ ఎపిసోడ్. మానవ శరీరంలోని స్థితులలో మూలాధారం అంటే సహదేవుడు, స్వాధిష్టానం అంటే నకులుడు, మణిపురకం అంటే అర్జునుడు, అనాహతం అంటే భీముడు, విశుద్ధం అంటే ధర్మరాజు, ఆజ్ఞాచక్రం అంటే చంద్రుడు, సహస్రారం అంటే సూర్యుడు అని మనము చెప్పుకుంటూ మణిపురక చక్రం అంటే మణిపురక స్థితిలోని అర్జునుడి గురించి తెలుసుకున్నాం. ఇంకా ఈ అర్జునుడి గురించి మిగిలిన స్థితి మణిపూరకం. మణిపూరకం అంటే అది కోహినూర్ వజ్రమే, అయితే ముడి వజ్రం. అది సాన పట్టాలి. అర్జునుడు శ్రీకృష్ణుడితో సాన పెట్టబడుతూ ఉన్నాడు. ఆ సాన పెడుతూ ఉన్నటువంటి స్థితిలో ఖాండవ దహనానికి శ్రీకృష్ణుడు అర్జునుడు పూనుకున్నప్పుడు గతంలో చెప్పినట్లుగా వరుణదేవుడు గాంధీవాన్ని అక్షయ తుణ్యరాన్ని అర్జునుడికి ఇస్తే సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఈ అక్షయ తుణీరం ఎన్ని లక్షల కోట్ల బాణాలు వదిలినా ఇంకా అందులో మళ్ళీ మళ్ళీ బాణాలు వస్తూనే ఉంటాయి. అలాగే ఎక్కువ పెట్టబడిన గాంధీవం అది ఒకసారి బాణం ఎక్కువ పెట్టిన తర్వాత వెనుతిరిగే ప్రశ్నే లేదు. అంతటి శక్తివంతమైనవి ఆ రెండును. ఇదే విధంగా ఒక పిరమిడ్ మాస్టర్ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ధారాపాతంగా వివరిస్తూనే ఉంటాడు. దానికి తగిన ప్రేరణలు విశ్వం నుంచి, విశ్వాంతరాల నుంచి ఎంతోమంది మహా విశ్వయోగుల నుండి మనకు చేరవేయబడుతూ ఉంటాయి. దీనికి కావలసినది కేవలం చెప్పే ప్రవచనం మీద దృష్టి నిలిపనేని దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపడేని నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవును, కాళికాంబ హంస కాళికాంబ అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతాం. మరి మన ఆలోచనలు తరుముతూ ఉన్నప్పుడు మళ్ళీ మన దృష్టి పక్కకెళ్తుంది. మళ్ళీ మళ్ళీ మనం శ్వాస మీదకి వస్తాం. ఆ విధంగా ఆ దృష్టిని నిలిపినప్పుడు ఆ దృష్టిలో సర్వసృష్టి పుష్టమవుతుంది. ఎలాగునంటే మట్టి తిన్నాడని శ్రీకృష్ణుడిని గద్దించి యశోదాదేవి నోరు తెరవమని చెబుతుంది. ఆ నోటిలో యశోదాదేవి శ్రీకృష్ణుని 14 భువనమాండాలను చూస్తుంది. ఆ చతుర్దశ భువనాలని, సృష్టి తత్వాన్ని, సృష్టి స్థితి లయ అన్నిని చూసినప్పుడు ఆ యశోదాదేవి మై మర్చిపోయి ఇంతకంటే జీవితం ఎందుకు, ఈ బ్రహ్మాండ భాండాన్ని కూడా చూసిన తర్వాత అని తన మీద తనకు పరమానంద స్థితిలోకి వెళ్ళిపోతుందట. శ్రీకృష్ణుడు మరలా తన యొక్క ఆ దృశ్యాలని ఉపసంహరించుకుని ఆమెలో మాయను ప్రవేశపెట్టినప్పుడు ఆమె మళ్ళీ తల్లి యశోద అవుతుందట. అలాగ మనలో కూడా భౌతికమైనటువంటి విషయాలు, సంసార సంబంధమైన విషయాలు, ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు అలా దృష్టి నిలుపుతూ ఉన్నప్పుడు మన దివ్యచక్షువు ఉత్తేజితమై మనం కూడా ఆ అద్భుతమైన ధ్యాన యోగ స్థితిలో అన్ని లోకాలు చూడగలుగుతూ ఉంటాం. అప్పుడు దేవతలు, ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీరందరి దర్శనాలు మనకు అవుతాయి. వారు ఎన్నో అద్భుతమైన విషయాలని మనకు చెబుతారు. ఇందాక చెబుతున్నట్లుగా మనం ప్రవచిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క సబ్జెక్ట్ వచ్చినప్పుడు కలగజేసుకుని వారు చెబుతూ ఉంటారు. అలా
ఆ దేవతా స్వరూపాల, ఋషి స్వరూపాల, మహాపురుష స్త్రీ పురుష రూపాల దర్శనాలు మనకైనప్పుడు, వారి సందేశాలు విన్నప్పుడు ఆ సందేశాలని మనం చెప్పుతూ ఆచరిస్తూ, ఆచరిస్తూ చెప్పుతూ, చెప్పి ఆచరిస్తూ ఇలా మన జీవితాన్ని మనము ధన్యము చేసుకుంటూ ఉంటాం. దృష్టి నిలబడే నేను నష్టపడను. దృష్టి నిలబడకపోతే నష్టం మనకే. ఎలాగ కూర్చున్నాం, చేతులు కట్టుకున్నాం, కాళ్ళు కట్టుకున్నాం, నోరు కట్టుకున్నాం, కళ్ళు కట్టుకున్నాం, మనస్సును కట్టేశాం. మనస్సు తలుపులు మూసుకుంటే ఆత్మ తలుపులు తెరుచుకుంటాయి. తలుపులు అంటే ఆలోచనలు, తలుపులు అంటే వాకిళ్ళు. కనుక ఆలోచనలు అనేటువంటి తలుపులను మూసినప్పుడు బ్రహ్మరంధ్రం అనేటువంటి వాకిళ్ళు తెరుచుకుంటాయి. ఆలోచనలు అనేటువంటి తలుపులను మూసినప్పుడు బ్రహ్మరంధ్రపు వాకిళ్ళు తెరుచుకుని మనకు అద్భుతమైనటువంటి దృశ్యాలు, శ్రవణాలు, సూక్ష్మ శరీర యానాలు, జ్ఞానబోధనలు అన్నీ ఉంటాయి. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమోను అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది ఇదే. ఆ విధంగా ఎలాగైతే అర్జునుడు అక్షయ తూణీరంలోని, అక్షయం అంటే క్షయము కానివి, నాశనము లేనటువంటి అనంతమైనటువంటి బాణవిస్తృతిని వదిలి యుద్ధము చేస్తూ ఉన్నట్లే ఒక మాస్టర్ తన యొక్క ఆత్మస్వస్థితి, బ్రహ్మత్వస్థితితో అనేకమైనటువంటి విషయాలని తెలుసుకుని చెబుతూనే ఉంటాడు. ఆ ప్రవచన ధాటికి అలా గాంధీవం దాటికి ఉన్నట్లుగా వెనుక తిరిగేదే లేదు. 24/365 కూడా ఒక పిరమిడ్ మాస్టర్ చెప్పగలుగుతారు. పత్రిజీ చెప్పారు ఈ విషయం గురించి. గత జన్మలో సిద్ధపురుషులు, మహాసిద్ధ పురుషులైన వారు మాత్రమే ఈ జన్మలో పిరమిడ్ మాస్టర్లు అయి వస్తారు అని. అలా ఈ మణిపూరకం, ఈ ముడివజ్రం శ్రీకృష్ణుని యొక్క స్నేహం వల్ల, ద్రోణాచార్యుని యొక్క శిష్యరికం వల్ల అర్జునుడిని అసమానమైన, సాటిలేని వీరుడిగా, శూరుడిగా, పోరాట యోధుడిగా, పరమాద్భుతమైనటువంటి యోగ సాధకుడుగా తయారు చేసింది. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడిని తస్మాత్ యోగి భవార్జున అన్నారు. శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా చెప్తున్నారు, అయ్యా గుడాకేశ, నిద్రం జయించినవాడా అర్జున, యోగస్థః కురు కర్మాణి, యోగ కర్మసు కౌశలం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తస్మాత్ యోగి భవార్జున అని శ్రీకృష్ణుల వారు అర్జునునికి చెప్పారు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫలత్యాగం, త్యాగాత్ శాంతి అనంతరం. యోగస్థః కురు కర్మాణి అని చెప్పి శ్రీకృష్ణుల వారు ఈ విధంగా బోధిస్తున్నారు అర్జునుడికి. యోగస్థః కురు కర్మాణి, అయ్యా నిద్రం జయించిన ఓ అర్జున, ధ్యానయోగము చేసి నీ నిత్య కర్మలను మొదలుపెట్టు. యోగ కర్మ సుకౌశలం, ధ్యానయోగం వల్ల చేసే కర్మల్లో విశేషమైన నైపుణ్యం లభిస్తుంది. యోగ కర్మసు కౌశలం, ధ్యానయోగం వల్ల చేసే కర్మల్లో కౌశల్యం అంటే స్కిల్ పెరుగుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మ చేయడం నీ వంతు, ఫలితం ఇవ్వడం వాడి వంతు. సృష్టికర్త ఎలాంటి వాడంటే అన్నమయ్య చెప్తారు మనకు, కొండలలో నెలకొన్న కొనేటి రాయడు వాడు, కొండలంత వరములు ఈయక వదలడు. వరాన్ని పొందే అర్హతను ఒకరు సాధించుకున్నప్పుడు ఆ వరం తీసుకోకుంటే ఆ కొనేటి రాయుడు అంటే ఆ 7 కొండల వాడు ఆ వరాన్ని ఇవ్వక వదలట, నువ్వు తీసుకునే తీరాలి అంటారట. మామూలుగా మనుషులు కొంచెం శ్రమ చేస్తారు, కొంచెం ధ్యానం చేస్తారు, కొంచెం జ్ఞానం పొందుతారు, ఉదయం నుంచి రాత్రి దాకా నాకిదివ్వు అని అడుగుతూ ఉంటారు గతంలో చెప్పినట్లుగా. కానీ చెయ్యడం మన వంతు, ఇవ్వడం వారి వంతు. అడిగితే వచ్చేది కొంత, అడగకుండా వచ్చేది కొండంత. ఎందుకంటే ప్రకృతి బహు గొప్పది.
ఒకటికి 10 మంది ప్రకృతికి అసలు తృప్తి ఉండనే ఉండదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానము అనే అగ్నితో కర్మలను దగ్ధము చేయవయ్యా అర్జున అంటున్నారు శ్రీకృష్ణుల వారు. ఇందుకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాంతాన్ని మనం చెప్పుకోవచ్చు. మన ఇతిహాసాల్లోనూ పురాణాల్లో ఉన్నది. మరి త్రేతాయుగంలో రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుని వెళ్తాడు. ఆమెపై మోహంతో శ్రీరామచంద్రుడు రావణు మీద యుద్ధం ప్రకటిస్తాడు. మరి మేఘనాథుడు చనిపోతాడు, కుంభకర్ణుడు చనిపోతాడు. రాక్షస ప్రముఖులంతా కూడా ఒకరొకరుగా అందరూ నశిస్తూ వచ్చారు. ఇంకా మిగిలింది రావణుడు. ఈ రావణుడు మహా శాస్త్ర పండితుడు, 4 వేదాలు చదివినవాడు, 64 కళలలో ఆరితేరినవాడు, 16 శాస్త్రాలు, అనేక శాస్త్రాలు చదివినవాడు, ఎంతో గొప్పవాడు. అయితే స్త్రీ వ్యామోహం అనేటువంటి ఒక్క విషయంలో ఉన్నటువంటి వీక్నెస్ వల్ల అతడు సర్వనాశనం అయిపోయాడు. తనతో పాటు అందరినీ నాశనం చేశాడు. ఈ రాముడు యుద్ధములో తలపడతారు. సాయంకాలం దాకా యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు రావణుడు బాగా అలసిపోయాడు, మానసికంగాను శారీరకంగాను కూడా అలసిపోయాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి, ఆ పురుషోత్తముడు, ఆ మర్యాద పురుషోత్తముడు రావణుని పట్ల కరుణతో, అయ్యా రావణ, నువ్వు అలసిపోయావు, నేడు పోయి రేపు రమ్ము అని చెప్పాడు. ఆ మాటకి పౌరుషం పొడుచుకొచ్చింది రావణాసుడిలో. కానీ శరీరం అలసిపోయింది, మనసు సొలిసిపోయింది. ఆ స్థితిలో యుద్ధము చేసిన ఉపయోగం లేదు. సూర్యాస్తమయానికి ఇంకా 1 గంట సమయం ఉంది. యుద్ధము చేసే శక్తి ఒంట్లోనూ మనసులోనూ లేదు. కనుక ఏమీ మాట్లాడకుండా తన పౌరుషాన్ని అణుచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఆ రోజు రాత్రి విశ్రమించిన తర్వాత ఏకాంతంలో తన ఏకాంత మందిరంలో కూర్చున్నాడు రావణుడు. కాసేపు కళ్ళు మూసుకున్నాడు ప్రశాంత స్థితి కోసం. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు అతనికి వైకుంఠము, శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి, ద్వారపాలకుడు జయ విజయులు, సనక సనందనాథులు, వారి శాపం అన్నీ గుర్తొచ్చాయి. ఇది శాపవశాత్తు భూమి మీదకి వచ్చిన తమ 2వ జన్మ. హిరణ్యకశిపులుగా తాము జన్మను పూర్తి చేసుకున్నారు శ్రీహరి చేతిలో మరణించి. ఇది రావణ కుంభకర్ణులుగా 2వ జన్మ స్వామి చేతిలో మరణించే తీరక తప్పదు అని రావణునికి తెలిసింది అతను ఆత్మస్థితిలో ఉన్నప్పుడు. అంతలోనే అతలోని ఆత్మస్థితి కనుమరుగైంది, మాయ కమ్ముకుంది, మరలా మొదటికొచ్చాడు. ఇప్పుడు యుద్ధంలో వెనుదిరగమని నా అంతా ఆత్మ చెబుతోంది. రాముడిని క్షమాపణ కోరమని చెప్తోంది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ స్థితిలో క్షమాపణ కోరడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మేలు. ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? అదే శ్రీరాముడి చేతిలో మరణిస్తే పోలా, గెలిస్తే సీతనాదవుతుంది, ఓడిపోతే మరణిస్తాను, ఇంతే కదా. ఇంత దూరం వచ్చిన తర్వాత బంధువులను, మిత్రులను, స్నేహితులను, తమ్ములను, కొడుకులను కూడా పోగొట్టుకున్న తర్వాత ఇంకా నేను యుద్ధంలో గెలవక మరణించడమే కరెక్ట్ కదా, గెలిచినప్పుడు కదా అని రావణుడు పరి విధాల తనలో తాను తర్కించుకుని మరో రోజు మరల యుద్ధానికి సన్నద్ధుడై బయలుదేరి యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు. ఆ యుద్ధరంగంలో శ్రీరామచంద్రుని అవక్ర పరాక్రమం ముందు రావణుడు నిలబడలేకపోయాడు. రామబాణానికి అతనికి మరణస్థితి ప్రాప్తించింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. యుద్ధం పరిసమాప్తమైన స్థితిలో అంతా యుద్ధ విరమణ చేశారు. శ్రీరామచంద్రమూర్తి తన నివాసానికి, తన గుడారానికి వెళ్ళిపోయాడు. అక్కడ యుద్ధభూమిలో కోమాగా ఉన్నటువంటి స్థితిలో ఒక బల్లపైన రావణుని శరీరాన్ని పడుకోబెట్టారు. ఆ కాలం యుద్ధనీతి ప్రకారం ఎవరైనా సాయం సమయమై
యుద్ధం విరమించినప్పుడైనా ఇంటికి వెళ్ళిపోవాలి, లేదా గాయపడితే యుద్ధ భూమిలోనే ఉండాలి. గాయపడిన వారిని యుద్ధ భూమి నుంచి తీసుకెళ్ళడానికి ఎదుటి పక్షం వారి అనుమతి ఉంటే మాత్రమే తీసుకెళ్ళాలి. అది అప్పటి యుద్ధనీతి. రావణుడి తరఫున ఆ విధంగా తీసుకెళ్తాం అని అడిగిన వారెవరూ లేరు. అది అతని పౌరుషానికి భంగం అని తెలుసు కనుక ఎవరూ తీసుకెళ్ళలేదు. మండోదరి ఆజ్ఞపై రావణుడిని ఒక బల్లపైన పడుకోబెట్టారు. స్వామి రామచంద్రమూర్తి ఆ రోజు రాత్రి సంధ్యావందనం అయిన తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆయనకు ఆ ధ్యానంలో రావణుడికి గత రాత్రి కనిపించినట్లుగా వైకుంఠము, తాను, లక్ష్మీదేవి, మరి జయ విజయులు, సనక సన్ననాథులు అంతా కనబడ్డారు. తన కోరిక ప్రకారమే 3 జన్మలు శత్రువులుగా రావాలని జయ విజయులు కోరుకున్నట్లుగానే ఇది 2వ జన్మ వారికి కనుక కుంభకర్ణుడు మరణించాడు, ఇప్పుడు రావణుడు తన చేతిలో మరణించాలి అని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి రావణుడు వైకుంఠం నుంచే వచ్చాడు కదా, ఆయనని ఆ వైకుంఠానికే పంపాలి అని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకున్నప్పుడు ఆ త్రేతాయుగ ధర్మం ప్రకారం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే వారి నుంచి ఏదైనా తీసుకోవాలి. ఉచితంగా ఏది ఇవ్వడానికి కుదరదు. అది ఆ కాలం ధర్మం కనుక తాను ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి. సూర్యోదయమైంది. శ్రీరామచంద్రుడు తన అనుష్ఠానాన్ని, ధ్యానాన్ని పూర్తి చేసుకున్న తర్వాత బయలుదేరాడు. వెడలేను కోదండపాణి అయిన శ్రీరాముడు నడిచి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎవరికీ చెప్పలేదు, ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు, ఎవరికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఏమీ ప్రశ్నించక రాముడి వెంట లక్ష్మణుడి వెంట ఆంజనేయుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు, సుషేనుడు, విభీషణుడు, కోట్లాది వానర సైన్యం వీరంతా కూడా శ్రీరామచంద్రమూర్తి వెనక వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాడో స్వామి ఆయన ఒక్కడిని పంపడం భావ్యం కాదు కదా అని ఒకరి వెనక ఒకరు బయలుదేరారు. అలా వెళ్తూ ఉండి శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడు కోమాలో ఉండి బల్లపై ఉంచబడిన ప్రదేశానికి వెంటనే ఆ శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని పాదాలు పట్టుకుని, అయ్యా రావణ బ్రహ్మ ఆత్మ ప్రణామాలు అన్నాడు. రావణాసురుడు శ్రీరాముడిచే రావణ బ్రహ్మగా పిలువబడ్డాడు. నిజానికి అతడు రావణ బ్రహ్మే. బ్రహ్మ యొక్క తొలి పూర్ణాత్మలు 9 మంది. వారు దక్షుడు, అత్రి, వశిష్ఠుడు, అంగిరసుడు, పులహుడు, పులత్సుడు, ఇలా 9 మంది తొలి పూర్ణాత్మలలో పులస్య బ్రహ్మ ఒకరు. బ్రహ్మకుమారుడు పులస్య బ్రహ్మ. పులస్య బ్రహ్మ కుమారుడు విశ్వవసు బ్రహ్మ. విశ్వవసు బ్రహ్మ కుమారులు కుబేర బ్రహ్మ, రావణ బ్రహ్మ, కుంభకర్ణ బ్రహ్మ, విభీషణ బ్రహ్మ కూతురు శూర్పణఖ బ్రహ్మ. అయితే పుట్టుకతో బ్రహ్మత్వం, చదువుతో బ్రహ్మత్వం, అటువంటి స్థితిలో ఉన్నటువంటి రావణుడు నీచమైన కార్యాలు చేయడం వల్ల, నవగ్రహాలని తన పాదాల కింద పెట్టడం వల్ల, స్త్రీలని చెరచడం వల్ల, అహంకారం వల్ల అతడు రావణ బ్రహ్మ కాస్త రావణాసురుడు అనిపించుకున్నాడు. బ్రహ్మ అంటే బ్రహ్మత్వ స్థితి కలిగినవాడు, అసురుడు అంటే రాక్షసుడు. రావణ బ్రహ్మ రావణ అసురుడైపోయాడు. ప్రపంచమంతా అతన్ని అలాగే పిలిచింది. సుయోధనుడిని దుర్యోధనుడు అని పిలిచినట్లుగా. శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడైతే రావణుని పాదాలు పట్టుకుని రావణ బ్రహ్మ ఆత్మ ప్రమాణాలు అని నమస్కరించాడు, వెంటనే ఆ రామస్పర్శకు దిగ్గున లేచి కూర్చున్నాడు కోమాలో ఉన్నటువంటి రావణాసుడు. ఆ ఎనర్జీకి రాముని పాదము సోకితే రాతి నాతి అయిందిట. గౌతముని భార్య అహల్యాదేవి గౌతముని శాపం వల్ల రాయి అయింది. ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తి అరణ్యంలోకి విశ్వామిత్రుల వెంట వచ్చినప్పుడు
ఆ గౌతమముని ఆశ్రమంలో పాషాణమైపడి ఉన్నటువంటి ఆ అహల్యాదేవి శిలను ముట్టుకోగానే ఆమె తన శాపాన్ని పోగొట్టుకుని అహల్యగా తన పూర్వరూపాన్ని పొంది ఆ విధంగా రాముని పాదం సోకితే రాతి నాతి అయినట్లు రావణ బ్రహ్మ లేచి కూర్చున్నాడు. ఇంకా అతని ఒంట్లో సంపూర్ణంగా శక్తి రాలేదు, మాట ఇంకా నోటి నుంచి పెగలలేదు. రాముడిని ఆ వెనక సమస్త సైన్యాలని వానర సైన్యాలని తన తమ్ముడిని విభీషణుడిని కూడా చూసిన తర్వాత సైగ చేశాడట. ఇలా శ్రీరామచంద్రమూర్తికి ఎందుకు వచ్చావు అన్నట్లుగా సైగ చేశాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అన్నాడు కదా, అయ్యా రావణ బ్రహ్మ, నేను ఇప్పుడు అయోధ్యకి వెళ్ళాలి, సీతను తీసుకుని అయోధ్యను పరిపాలించాలి. నాకు రాజనీతి అనే విద్య పూర్తిగా తెలియదు. నేను ఆ విద్యను నేర్చుకుంటూ ఉన్న సమయంలోనే తండ్రి ఆజ్ఞతో అరణ్యానికి రావాల్సి వచ్చింది. ఆ విద్యాభ్యాసం ఆగిపోయింది. నీ దగ్గర రాజనీతి అనేటువంటి విద్య దాగి ఉంది. దాన్ని ఎవరికీ చెప్పకుండా నువ్వు నీలోనే దాచుకున్నావు కనుక నాకు ఇప్పుడు అవసరం కనుక నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు కనుక నీ యొక్క రాజనీతి అనే విద్యను నాకు ధారపోయి అని అడిగాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఇలా అడిగిన మీదట అతడికి కొంచెం మాట్లాడే శక్తి వచ్చిందట. అయ్యా శ్రీరామ, రాజనీతి అంటున్నావే, మరి అయోధ్యలో నీ కోసల నగరంలో సీతను కాక ఇంకెవరినైనా నేను స్త్రీని ఎత్తుకుని వచ్చింటే అప్పుడు ఏం చేసేవాడివి అని అడిగాట. అప్పుడు రామచంద్రమూర్తి అన్నట్ట, అయ్యా నా రాజ్యంలో ఏ స్త్రీనైనా కూడా నువ్వు ఆమె ఇష్టం లేకుండా తీసుకొని వచ్చి ఉంటే అప్పుడు కూడా నీకు నేను ఇదే శిక్ష విధించేవాడిని. అంతేకాకుండా చతుర్దశ భువనాలలో ఏ స్త్రీని కూడా ఆమె అనుమతి లేకుండా నువ్వు ఎత్తుకొని వచ్చి ఉంటే వారికి సంబంధించిన వారు కనుక నాకు నీ మీద ఫిర్యాదు చేసి ఉంటే అప్పుడు కూడా నీ పైన నేను యుద్ధం ప్రకటించి నీకు ఇదే శిక్ష విధించేవాడిని అన్నట్ట శ్రీరాముడు. అప్పుడు శ్రీరామ, భేష్, నిజమైన రాజనీతిజ్ఞుడు నువ్వు, నీకు ఈ విద్య ధారపోయడం ఎంతైనా సముచితం అని ఇష్టపూర్వకంగా శ్రీరామచంద్రమూర్తికి మంత్ర సహితంగా ఆ విద్యను ధారపోశాడు రావణ బ్రహ్మ. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఏదైనా తీసుకుని మాత్రమే ఒక వరము ఇవ్వాలి అనేటువంటి తన యొక్క ధర్మానికి కట్టుబడి ఆ రాజనీతి అనే విద్యను స్వీకరించినందువల్ల ఈ రావణ బ్రహ్మకి వైకుంఠాన్ని ప్రసాదించాడు. అప్పుడు రావణ బ్రహ్మలోని తేజస్సు శ్రీరామచంద్రమూర్తిలో కలిసిపోయి అక్కడి నుండి శ్రీరాముని సహస్రారం గుండా వెలువడి వైకుంఠాన్ని చేరిపోయింది. ఇక్కడ రావణ బ్రహ్మ శరీరం కింద పడి మరణించింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానము అనే అగ్నితో ఎటువంటి కర్మలైనా దగ్ధం చేయవచ్చు అనే దానికి ఇది సరి అయిన తార్కాణమైనటువంటి ఉదాహరణ. ఆ విధంగా యోగస్థ కురు కర్మాణి యోగ కర్మసు కౌశలం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తస్మాత్ యోగి భవ అర్జున. ఓ అర్జున, యోగి కావయ్యా అని శ్రీకృష్ణమూర్తి అర్జునుడికి చెబుతున్నారు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం ఎవరైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు, ఎంతసేపైనా చేయవచ్చు. ధ్యానం చేసేవారే దేవతలు. అరగంట ధ్యానం, అరచేతిలో వైకుంఠం. ధ్యానం అంటే కాఫీ తాగినంత సులభమని దేశాన, నగరాన, పట్టణాన, పల్లెల్లో, కొండల్లో, కోనల్లో, ఆటవిక గూడాల్లో, నక్సలైట్ల మధ్యన, టెర్రరిస్టుల మధ్యన ప్రజల ముంగిటికి ధ్యానాన్ని, అహింసని, శాకాహారాన్ని తీసుకొచ్చిన వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి వారి మార్గదర్శకత్వంలో మనమంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మాస్టర్స్ అంతా ఈ రూట్లో ఉన్నాం.